నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు సాయి నామస్మరణం జరుగుతుంది. అంటే పుట్టపర్తి సత్య సాయిబాబాకి సంబంధించింది కాదు. విజయసాయి రెడ్డి విషయం మీద ఇప్పుడు భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఏమంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా వైఎస్ఆర్సీపీలో A2గా ముద్రపడినటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి వ్యవసాయదారుడు పాత్ర పోషిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ వ్యవసాయదారుడు విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సమావేశంలో మాటలు కొంత చర్చకు తావునిచ్చినాయి. ఆయన ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారి వ్యూహం ఏంటి, అందులో మనం ఏ విధమైన ఆలోచన ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలా అనే విషయాల్ని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ బటన్ నొక్కండి. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వనభోజనాలు లాంటి కార్యక్రమంలో మాట్లాడుతూ అసందర్భోచితంగా మరి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడిన మాటలు, ఒకటి, యథావిధిగా జగన్ రెడ్డి గారిని విమర్శించలా. ఎప్పటి నుంచో ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన టార్గెట్ జగన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి క్వాటరీ. మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది స్పష్టంగా ఆయన మొదల నుంచి అదే టార్గెట్గా మాట్లాడుతున్న మాట వాస్తవం. ఆయన బయటకు వచ్చి పదవి త్యాగం కూడా చేశారు. రాజ్యసభ ఎంపీ పదవి ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగానే దాన్ని వదిలేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు. వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్లో భారీ స్కామ్ గా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అనూహ్యంగా ఒక పేరుని ప్రకటించటమే కాకుండా ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అని చర్చ జరుగుతున్న నేతృత్వంలో ఆ టైంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని సమర్థిస్తూనే రాజ్ కసిరెడ్డి పేరు ప్రస్తావనకి తీసుకురావటం. ఎప్పుడైతే ఈయన ఆ పేరు ప్రస్తావించారో ఆ విధంగా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టడం, రాజ్ కసిరెడ్డి అనే అతన్ని A1గా అందులో చేర్చడం, ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు వేగవంతం అవటం, దాని తర్వాత పరిణామాలు మనం అందరం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, రకరకాల పెద్ద మనుషులంతా అందులో ఇన్వాల్వ్ అవటం, చాలా మంది 12 మంది అరెస్ట్ అవటం, ఇదంతా జరిగిపోయిన సందర్భం. అప్పుడు విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో నేను సహకరిస్తానని కూడా చెప్పారు. అది వేరే విషయం. ఆ సందర్భంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది, ఆయన కోటలో ఉన్నాడు, ఆ క్వార్టరీ వదిలించుకుంటే ఆయనకి సక్సెస్ వస్తుంది అని ఒక మాట అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. మరి ఈ రోజు నిన్న మొన్న మాట్లాడిన మాటల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన ఏదో ఒక పార్టీలో చేరతాడా అన్న సందేశాలు అయితే చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే అవసరమైతే నేను రాజకీయాల్లోకి వస్తాను అన్నారు. మరి ఎవరు అవసరం, ఆయన అవసరమా పబ్లిక్ అవసరమా తెలియదు. రెండోది ఏమన్నారంటే కొత్త పార్టీ పెడతారా మీరని ఒక విలేకరి అడిగితే అది అవసరం వచ్చినప్పుడు చూస్తా అని కూడా చెప్పకనే కొద్దిగా హింట్ ఇచ్చారు. మరి కొత్త పార్టీ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి కావలసిన రాజకీయ వ్యాక్యూమ్ లేదు అన్న విషయం తెలుసు, నంబర్ 1. నంబర్ 2, విజయసాయి రెడ్డి ఏ రోజు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదు. నంబర్ 3, ఆయన ఒక స్ట్రాటజిస్ట్, ఆడిటర్, ఆర్థిక నేరాలలో జగన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించి ఒక జైలు జీవితం ఆయనతో పాటు గడిపినటువంటి ఒక వ్యక్తి. క్వార్టరీలో గతంలో కూడా ఆయన పార్ట్ ఆఫ్ క్వార్టరీయే. బయటకు వచ్చినాక మళ్ళీ ఆ క్వార్టరీని విమర్శిస్తున్న సంఘటన మనం చూసాం. ప్రధానంగా విజయసాయి రెడ్డి చూపులన్నీ కూడా బీజేపీ వైపు ఉన్నమాట వాస్తవం. మొదల నుంచి బీజేపీలో జాయిన్ అవటం కోసమే రాజ్యసభ టికెట్ను కూడా, రాజ్యసభ పొజిషన్ కూడా త్యాగం చేసి మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. మళ్ళీ ఆ బీజేపీ వైపు చూపులు చూస్తున్న తరుణంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో ఆయన జాయిన్ అవ్వాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన యాక్సెప్టెన్స్ ఉండాలి. అది ఇప్పుడు ఉండే అవకాశం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయలేదు విజయసాయి రెడ్డికి, నంబర్ 1. నంబర్ 2, ఆయన మాట్లాడిన మాట, ఇంకొక మాట ఏంటంటే జనసేన నాయకుడు అధినాయకుడికి సంబంధించి పవన్ కళ్యాణ్కి నాకు చాలా మంచి దోస్తానా ఉంది, చెడ్డీ దోస్తానా అని అనలేదు కానీ 20 సంవత్సరాల నుంచి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నాకు బాగా క్లోజు, అందుకే నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు విమర్శించలేదు, విమర్శించను కూడా అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే స్టేట్మెంట్ వచ్చిందో జనసేన పార్టీ నేతలు విస్తృత స్థాయిలో 2019 నుంచి ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు,
జనసేన మీద చేసినటువంటి విమర్శలు మొత్తం ఎత్తి బయటికి తీసి భారీ ఎత్తున ఆయన చేసిన విమర్శలన్నింటినీ కూడా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అది రివర్స్ అయింది. ఆయన అన్ని మాటలు విమర్శించి ఇప్పుడు మళ్ళీ జనసేన నాయకుడిని దోస్తానా ఉంది అని అంటే జనసేనని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే టీడీపీని జనసేనని మచ్చిక చేసుకుంటే వాళ్ళ సహాయ సహకారాలతో బీజేపీలో జాయిన్ అవ్వచ్చు అని అయి ఉండవచ్చు. ఇంకొక మాట ఆయన ఒక సందర్భంలో చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఎంతో ఇష్టం అన్నట్టుగా ఒక సందేశం ఆయనకనే చెప్పకనే చెప్పాడు. ఇవన్నీ అంశాలు చూసినట్టయితే ఆయన బీజేపీకి వెళ్ళాలి అంటే వీళ్ళ సహాయం అవసరం. నంబర్ 1. నంబర్ 2, బీజేపీకి ఎందుకు? వై బీజేపీ అంటే ఈయన మీద కేసులు చుట్టుముడతా ఉన్నాయి. అది ఆర్థిక నేరస్తులు కేసులు కానీ, సిబిఐ కేసు కానీ, ఈడీ కేసు కానీ, లిక్కర్ స్కామ్ కానీ, రకరకాల స్కామ్స్ అన్ని చుట్టుముడతా ఉన్నాయి. మరి వాటి నుంచి ఈయనకి ప్రొటెక్షన్ కావాలి అంటే ఒక రాజకీయ పార్టీ గొడుగు అండా దండ అవసరం. కాబట్టే ఈయన ఏదో ఒక పార్టీలో జాయిన్ అవటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఆతృతగా. ఇంకొక విషయం, మరి కొత్త పార్టీ విషయం ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్టయితే ఇప్పుడు వాక్యూమ్ లేకపోయినప్పటికీ కొన్ని వార్తలు షికారులు ఏం చేస్తున్నాయంటే విజయసాయిరెడ్డి గారు ఒక 4 జిల్లాల్లో ప్రధానంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ని మరియు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ని అట్రాక్ట్ చేసి ఒక కొత్త పార్టీ పెట్టేసి ఆ దిశగా వీళ్ళని చీల్చాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా, దీనికి బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధాన బీజేపీ నాయకులు అండగా ఉన్నట్టుగా, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న కొంతమంది నాయకులు కూడా అండగా ఉన్నట్టుగా ఒక వార్త షికార్లు కొడతా ఉంది. అందులో వాస్తవం ఉంది అని నేను అనలేను, కానీ అయితే న్యూస్ అయితే సోషల్ మీడియాలో ప్రచారంలోకి అయితే వచ్చింది. అందులో ఎంత వాస్తవం ఉందనేది మనకి తెలియదు. కానీ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా పబ్లిక్ నుంచి వచ్చిన నాయకుడు అయితే కాదు, కానీ ఒక వ్యూహకర్త అనేదైతే వాస్తవం. అయితే ఆయన దారి నెక్స్ట్ వ్యవసాయాన్ని వదిలేసి రాజకీయాల్లో రావాలి. మళ్ళీ ఆయన మీద ఉన్న కేసుల నుంచి రక్షణ పొందటానికి అది సొంత పార్టీయా, కొత్త పార్టీయా, బీజేపీయా, జనసేన అనేది ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి స్కోప్ లేదు, వాళ్ళు అలో చేసే అవకాశం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కామెంట్ చేసినా కూడా. మూడో అంశం, ఇంకొక మాట వెలుగులోకి వస్తా ఉంది. విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా జగన్ రెడ్డి గారిని అభిమానించే అత్యంత సన్నిహితుడు, అందులో అనుమానం లేదు, ఈ రోజుకి ఆ రోజుకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్స్ గనక ఓపెన్ చేస్తే మళ్ళీ అందులోకి వెళ్లే అవకాశం ఉంది. సో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి గారి అనుగ్రహం కోసం ఒకవైపు చూస్తూనే బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సుల కోసం ఇంకొక వైపు చూస్తా ఉన్నారు. అంటే ఒకవేళ బీజేపీలో గనక డోర్ ఓపెన్ అయితే ఆయనకి ప్రొటెక్షన్ దొరకటమే కాకుండా జగన్ రెడ్డి గారిని కూడా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఈయనకు వస్తుంది. అంటే ఇదంతా చూసినట్టయితే జగన్ రెడ్డి గారి స్కిట్ లో భాగంగా విజయసాయిరెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం తోచి పెట్టలేము అనేది కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మరి జగన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఈయన ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడా? ప్రస్తుతం జగన్ రెడ్డి గారు ఉన్న ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఈయనకి ఒక అండ కావాలా, ఒక స్ట్రాటజిస్ట్ కావాలా, బీజేపీకి అనుసంధానకర్త కావాలా? అది విజయసాయిరెడ్డి అయితేనే బెస్ట్ అని జగన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఉండవచ్చు. మరి ఆ విధంగా విజయసాయిరెడ్డి గారు ఒకవైపు జనసేన గురించి పొగుడుతూనే, ఒకవైపు టీడీపీ గురించి కామెంట్స్ చేయకుండా ఉంటూనే, మరి బీజేపీ వాళ్ళ శుభాశీల కోసం చూస్తూనే, మరి జగన్ రెడ్డి గారిని రక్షించాలా, ప్రొటెక్ట్ చేయాలన్న ఒక ఇంటర్నల్ ఫీలింగ్ తో ఉంటూ మరి కొత్త పార్టీ పెడతాడు అని నేను అనుకోవట్లేదు. కొత్త పార్టీలు పెట్టినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదన్న విషయం మనకంటే విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. కాబట్టి ఈయన ఎప్పటికీ జగన్ మనిషే అన్న విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా. ఒకవేళ వీలైతే బీజేపీ వాళ్ళు కూడా ఈయన్ని ఆదరించరు ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ ఈక్వేషన్స్ లో భాగంగా ఈయన తీసుకోవటం వల్ల బీజేపీకి లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈయన ఏదో విధంగా అట్టో ఇట్టో ఎట్టో అకటో అన్నట్టుగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి దారి అటా ఇటా ఎటో ఇటు అన్నట్టుగా మనం వేచి చూడాలి తప్ప ఇప్పుడే ఒక కంక్లూజన్కి వచ్చే పరిస్థితి అయితే లేదు అనేది స్పష్టంగా తెలియవస్తా ఉంది. మీ కామెంట్ ని ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.